అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ఒత్తిళ్లకు దూరం చేయండి, అటెండెన్స్లన్నింటినీ ఒకే యాప్ కిందకి తీసుకురండి. మా యొక్క పే స్కేల్ ప్రమోషన్ ఛానల్ కల్పించి మనం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఉన్నత అర్హతలు కలిగిన వారు ఉన్నారు, అందరూ యువకులు ఉన్నారని చెప్పేసి. సార్ మాకు ఇంకా 10వ తరగతి క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి రికార్డ్ అసిస్టెంట్ కంటే దిగువన పే స్కేల్ సార్. కొంతమంది మీడియా మిత్రులకు కూడా నేను తెలియపరచుకుంటున్నాను, మాది రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ కూడా కాదు సార్, ఉన్నదే చెప్పుకుంటున్నాము. అంతకంటే దిగువ స్థాయిలో ఉన్నటువంటి పే స్కేల్ మాది. కాబట్టి మాకు కనీసం జూనియర్ అసిస్టెంట్ ఆ పై స్థాయి 5 సంవత్సరాలు అయిపోయింది సిస్టంలోకి వచ్చి, జూనియర్ అసిస్టెంట్ ఆ పై స్థాయి వేతనం కల్పించినట్లయితే గ్రామ సచివాలయ ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఇది ఒక మా జీవితాలని నిలబెట్టినటువంటి ప్రభుత్వంగా ఇది నిలిచిపోతుంది, 1,00,000 మంది గుండెల్లో కూడా నిలిచిపోతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి మా యొక్క ఈ విజ్ఞప్తులన్నింటినీ అధికారుల ద్వారా ప్రభుత్వం వారు చేయిస్తారని చెప్పేసి, తద్వారా మా అందరికీ మానసిక ఒత్తిడి, శారీరక ఈ కష్టాలన్నీ లేకోకుండా చూస్తారని చెప్పేసి తెలియపరచుకుంటూ, అమ్మాయిలు అబ్బాయిలు ఏ విధంగా యాక్సిడెంట్లు జరుగుతున్నా, ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటిది 6 నెలలు 1 ఇయర్ పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నప్పటికీ కూడా రికవర్ కానటువంటి యాక్సిడెంట్లు ఈ పెన్షన్ అమౌంట్ రికవరీ టైంలోనే జరుగుతున్నాయి మిత్రులారా. డబ్బులు తీసుకొని వచ్చేటప్పుడు, డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు, అలాగే పెన్షన్ అనేటువంటిది ఇవ్వండి అంటున్నారు, కానీ ఆ టయానికి ఖచ్చితంగా 2 రోజులు టైం ఇచ్చినప్పుడు 2 రోజులు కంప్లీట్ కావాలని అర్థం ఉండాలి. కానీ ప్రతి ప్రొద్దున్నే 6 గంటల నుండి అర్ధ గంటకు ఒకసారి పై అధికారులు రిపోర్ట్లు పెడుతూ ఆ మండలాన్ని వైపోయినా ఈ మండలాన్ని వైపోయినా వెంటనే 9 గంటలకే 100% కావాలా అంటున్నారు. 9 గంటలకే 100% చేయాలా అనుకున్నప్పుడు 2 రోజుల సమయం ఎందుకు ఇస్తున్నారు? 9 గంటలకే టైం ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇంకా అలాగే అర్లీ మార్నింగ్ 6 గంటలకు పోతూ ఉంటే కొంతమంది బెనిఫిషరీస్ తిడుతూ ఉన్నారు. నిద్రపోతున్నప్పుడు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్న టైంలో అర్లీ మార్నింగ్ వస్తాను మీరు తడుపుటట్లు లేపుతూ ఉంటే ఎవరు అనుకోవాలి మేము అని. సో ఇలాంటి మా యొక్క బాధను కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది. మాకు ఉన్నటువంటి జస్ట్ చిన్న ఎగ్జాంపుల్స్, మాకు ఇచ్చేటువంటి 15 CLలు ఇస్తారు సార్. ఆ 15 CLలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి అడగండి, మ్యాక్సిమం 10 పైన ఇప్పటికీ బ్యాలెన్స్లే ఉన్నాయి. అంటే ఎందుకంటే ఒక CL పెట్టుకోవడానికి కూడా 5-6 మంది అధికారుల అనుమతి తీసుకుంటే కానీ మా వాళ్ళకి ఇవ్వట్లేదు. పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలంటారు, ఎంపీడీఓ గారి అనుమతి తీసుకోవాలంటారు, కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అనుమతి తీసుకోవాలంటారు, మళ్ళీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో సర్వే ఇచ్చింటే వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాలంటారు. ఇన్ని కండిషన్స్ పెట్టి సెలవులు ఇచ్చేటప్పుడు సెలవులు లేవన్నా చెప్పండి, మాకు అడగడానికన్నా అడగకోకుండా ఉంటాం మనం. దయచేసి ప్రభుత్వ పై అధికారులు కానీ మా యొక్క బాధను అర్థం చేసుకోండి. డిగ్రీలు చదివి వచ్చినటువంటి వాళ్ళకి రికార్డ్ అసిస్టెంట్ కన్నా తక్కువ స్థాయి పే స్కేల్ ఇస్తున్న 5 సంవత్సరాల నుండి ఏమాత్రం మొహమాట లేకుండా ఏ సర్వే ఇచ్చినా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయానికన్నా ముందుగానే మనము పని చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలకు అందరికీ కూడా మంచి పేరు చేస్తూ ఉన్నాం. అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం యొక్క వ్యతిరేకత మేము చూపించుకోవడం జరుగుతూ ఉంది. ఎలక్షన్లలో కూడా చూపించడం జరిగింది. డిపార్ట్మెంట్ ద్వారా పని చెప్పండి, ఎంత పని చేయిస్తున్నారో, ఏం చేయిస్తున్నారో, ఎవరు చేస్తున్నారో అర్థమవుతూ ఉంది. ఇంత కష్టపడి పని చేస్తే, ఇంత కష్టపడి ఫీల్డ్ లెవెల్లో పెన్షన్స్ అన్నీ కూడా 9 గంటలకు పంచితే మళ్ళీ వాళ్ళ యొక్క పొగడతలు మాత్రం పై స్థాయి అధికారులు తీసుకుంటూ ఉన్నారు. పై స్థాయి అధికారులు ఒకరి మీద ఒకరు పోటీలు, వాళ్ళ యొక్క మంచి పేరు తెచ్చుకోవడానికి కింది స్థాయి ఉద్యోగస్తులను చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది. పోనీ ఇంత కష్టపడితే వీళ్ళకి నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ ఈ డిపార్ట్మెంట్లో ఉంది, ఈ స్థాయికి వెళ్తారు, ఇలా వెళ్తారనంటే ఎటువంటి బాధ లేనటువంటిది. ప్రభుత్వం అనేక రకాల చర్చలు జరుపుతూ ఉన్నది. అన్ని స్థాయి ఉద్యోగస్తులను ఎవరెవరిని వారి యొక్క డిపార్ట్మెంట్లో మెర్జ్ చేసి ఆ డిపార్ట్మెంట్ ద్వారా పనులు చేయించవలసిందిగా ప్రభుత్వాన్ని గట్టిగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అలా అయినప్పుడు మాత్రమే మాకు అంతో ఇంతో న్యాయం అన్న జరుగుతూ ఉంది. అలాగే ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి, ప్రతి శాఖ ఉద్యోగస్తునికి కూడా తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ స్థాయి ఎక్కడ వస్తుంది, ఏ రకంగా వస్తుంది, ఏ డిపార్ట్మెంట్లో వస్తుంది, వాళ్ళకి అజమాయిషి ఏ విధంగా ఉండాలనేటువంటిది కూడా ఎవరీ లేనటువంటి అరణ్య రోదనగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ, డిజిటల్ అసిస్టెంట్ కానీ, వెల్ఫేర్ అసిస్టెంట్లు కానీ వీళ్ళు అరణ్య రోదన కానీ మిగిలిపోతూ ఉందన్నమాట. వీళ్ళ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియదు ఈ బాధ. ఎందుకంటే ఎవరు వినరు. అందరూ ఏమన్నంటే ఖచ్చితంగా చేయాల్సిందే. ఒకే ఒక మాట ఏమొస్తుందంటే ఆఖరికి నిజంగా యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా దాని సెలవులకు కూడా ఎంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తూ ఉందంటే, ఒకరేమంటున్నారు మీ కింది స్థాయి అధికారితో సంతకం తీసుకోండి అంటారు, మళ్ళీ ఇంకోరు ఏమంటారు మండల స్థాయి అధికారితో సంతకాలు తీసుకోండి అంటారు, ఇంకోరు ఏమంటారంటే మళ్ళీ మీ డిపార్ట్మెంట్తో సంతకాలు తీసుకోండి అంటారు. ఈ ముగ్గురులో ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా దాంట్లో సెలవు అనేది ఇవ్వట్లేదు. ఇన్ని కండిషన్స్ పెట్టడం వల్ల ఈ సచివాలయ ఉద్యోగస్తులకు సెలవులే లేవు, CLలు లేవు, మెడికల్ లీవ్లు ఏమీ లేవన్నా చెప్తే బానిసలు అనుకుని అట్లనే పనిచేసుకుంటాం. చాలా కఠినంగా ఉన్నాయి. కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామ స్థాయి లీడర్లు కూడా
అది ఏదో సచివాలయ ఉద్యోగస్తులే కొంతమంది కావాలని చేస్తున్నట్లుగా కొంతమంది నాయకులు సచివాలయ ఉద్యోగస్తుల మీద విపరీతమైనటువంటి పని ఒత్తిడి గురి చేస్తూ రాజకీయ ఒత్తిడిలు కూడా గురి చేయడం జరుగుతూ ఉంది. దయచేసి పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే అంటే ప్రభుత్వ అధికారులు కానీ లేదా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కానీ ఇందులో చర్యలు తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.